శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వీడియోలో మరుగు మందు గురించి తెలియజేస్తున్నాను. ఈ మరుగు మందు ద్వారా మీరు కోరుకుంటున్న స్త్రీని కానీ, కోరుకుంటున్న పురుషుడు కానీ, అదేవిధంగా మీరు ప్రేమిస్తున్న వ్యక్తులను కానీ, మీ ప్రేమను తిరస్కరిస్తున్న వ్యక్తులు కానీ, అటువంటి వాళ్ళని ఎవరైనా సరే ఈ మరుగు మందు ద్వారా మీరు కేవలం వాళ్ళని 12 గంటల లోపు మీ వశం చేసుకోవచ్చు. వాళ్ళని కేవలం 12 గంటల లోపు మీ వశం చేసుకోవచ్చు. అయితే ఈ చెట్టు ద్వారా మీరు వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎవరి ప్రేమనైతే పొందాలి అని అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం మరుగు మందు ద్వారా వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు. అయితే ఈ చెట్టు పేరు అతిబల చెట్టు. 1-2 సార్లేనండి. ఈ చెట్టు అతిబల చెట్టు. అతిబల చెట్టు అనేది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడిద్ది. ఈ చెట్టు ద్వారా ఈ కషాయం తాగటం వలన శరీరం అనేది గట్టిపడిద్ది. అదేవిధంగా థైరాయిడ్ ఈ చెట్టు ద్వారా థైరాయిడ్ కూడా తగ్గిపోయిద్ది. ఈ చెట్టు చాలా రకాలుగా మనిషికి ఉపయోగపడిద్ది. ఈ చెట్టుకి పురాణం కూడా ఉంది. ఈ చెట్టు పసర వల్ల కానీ, ఈ చెట్టు ఆకుల వల్ల కానీ మనిషి శరీరంలో ఎన్నో రోగాలను, జబ్బులను తగ్గించే చెట్టు ఇది. ఈ చెట్టు ఒక మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడిద్ది. అయితే ఈ చెట్టు ఆకు ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఎవరికైతే మీ ప్రేమను తెలపాలి అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, మీ ప్రేమను ఎవరైతే అర్థం చేసుకోవడం లేదు అటువంటి వాళ్ళను మీరు ఈ ఆకు ద్వారా కేవలం వాళ్ళ 12 గంటల లోపు వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు. ఈ ఆకు ద్వారా వాళ్ళని మీరు 12 గంటల లోపు వశం చేసుకోవచ్చును. అంత శక్తివంతమైన వశీకరణ మరుగు మందు. ఈ చెట్టు ఎక్కడైనా దొరికిద్దండి. ఈ చెట్టు ప్రతి రోడ్డు పక్కల కానీ, మీకు ఇళ్ళ పక్కలే ఉండిద్ది. ఈ చెట్టు చూసుకోండి. ఈ చెట్టు పేరు అతిబల చెట్టు. ఈ చెట్టు పేరు అతిబల చెట్టు. ఇది మీకు పొలాల్లో కానీ, రోడ్డు పక్కల కానీ ఎక్కడ పడితే అక్కడ దొరికిద్ది. కాకపోతే అన్ని రకాల ఔషధాల చెట్లు దొరుకుతాయి. కాకపోతే మీకు వాటి గురించి తెలియదు కాబట్టి మీకు అనుభవం ఉండదు. ఈ చెట్టుని మీరు ఒకరోజు ముందుగానే సేకరించుకున్న తర్వాత నేను చెప్పే ఈ ప్రక్రియ ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మీ వశం చేసుకోవచ్చును. వాళ్ళ ప్రేమ మీరు పొందవచ్చును. అదేవిధంగా భార్య, గురువుగారు మాకు పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయింది గురువుగారు, నా భర్త నేనంటే ఇష్టం లేనట్టుగా ఉంటున్నాడు గురువుగారు, నా పైన ప్రేమ అనేదే లేదు, నన్ను తిడతా ఉంటాడు, నన్ను చూస్తేనే చిరాకు పడతాడు గురువుగారు, నా భర్తకి నా పైన ప్రేమ కలిగేలాగా చేయండి గురువుగారు అంటున్న స్త్రీలకు కానీ, అదేవిధంగా పురుషులు కూడా, గురువుగారు ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం గురువుగారు, కానీ ఆమె నా మీద నేనంటే ఇష్టం లేనట్టుగా ఉండిద్ది గురువుగారు, ఆమె ప్రేమ నేను పొందాలంటే ఏం చెయ్యాలి అని అనుకుంటున్న స్త్రీలు కానీ, పురుషులు కానీ, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ అతిబల చెట్టును మీరు సేకరించుకొని, ఈ అతిబల చెట్టు అనేది మీకు ఎక్కడైనా దొరికిద్ది. అయితే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ ఆకులను మీరు సరిపడా మైనంలో తెచ్చుకోండి. ఈ ఆకులను ఒక 2 ఆకులు కానీ 3 ఆకులు కానీ తీసుకోండి. ఈ అతిబల చెట్టు నుంచి మీరు 2 ఆకులు కానీ 3 ఆకులు కానీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ పని చేసినా ముందుగా ఈరోజు మీరు ఈ చెట్టును చూసిన తర్వాత అయితే ఈ చెట్టుని మీరు సేకరించవలసిన రోజు ఆదివారం రోజు మాత్రమే ఈ చెట్టుని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆదివారం రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, గ్రహణం రోజున, ఈ రోజులు ఇసుమంటి టయాల్లో మాత్రమే ఈ చెట్టు నుంచి మీరు ఆకులను సేకరించుకోవాల్సి ఉంటుంది. రేపు ఆదివారం అనగా ఈ రోజున మీరు వెళ్ళి ఈ చెట్టు మొదట్లో కాసిన పసుపు నీళ్ళు పోసి చెట్టుకు నమస్కరించుకొని, నీతో నాకు పని ఉందమ్మా, నేను అనుకున్నది జరగాలమ్మా అని నమస్కరించుకొని వచ్చేసేయండి. మరుసటి రోజున ఉదయాన్నే వెళ్ళి మీరు ఈ చెట్టు నుంచి 2 ఆకులు 3 ఆకులు తెచ్చుకోండి. ఈ ఆకులను 2-3 తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు తెల్లవారుజామున ఎప్పుడైతే మూత్రానికి వెళ్తారో ఆ తెల్లవారుజామున వచ్చే మూత్రాన్ని మీరు ఒక డబ్బాలో కానీ వచ్చే మూత్రాన్ని మీరు సేకరించుకోండి.
తెల్లవారుజామున వచ్చే ఫస్ట్ మూత్రం మాత్రమే ఈ ప్రయోగానికి పనిచేస్తుంది. మీరు ముందుగా ఈ ఆకులను ఒక 2-3 తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీకు మట్టి పెమిది పెద్దది కానీ లేకపోతే మూకిడి అంటే కుండపైన మట్టి కుండపైన ఉండే మూతనే మూకిడి అంటారు. అటువంటి మూకిడిని ఒకదాన్ని తెచ్చుకోవలసి ఉంటుంది. అటువంటి మూకిడిని ఒకదాన్ని తెచ్చుకోవలసి ఉంటుంది. తెచ్చుకొని ఈ విధంగా మూకిడిని ఒకదాన్ని మీరు తెచ్చుకోండి. ఈ విధంగా మూకిడి ఒకదాన్ని తెచ్చుకోండి. లేకపోతే మట్టి పెమిదే పెద్దవి ఉంటాయి, పెద్దవి ఉంటుంది ఇంతే, పెద్దది తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీ మూత్రమును ఈ మూకిడిలో కానీ ఈ మట్టి పెమిదిలో కానీ మీ మూత్రము సేకరించుకోండి. సేకరించుకున్న తర్వాత మీరు ఈ ఆకులను 2-3 తీసుకోండి. మీరు ఈ ఆకులను 2-3 తీసుకొని ఈ ఆకులను మీ మూత్రములో ఈ విధంగా ఉంచండి. ఈ ఆకులను ఆ మూత్రములో ముంచి వేయాలి. అంటే 1-2 సార్లు రండి. ఈ విధంగా ఈ మూత్రములో ఈ ఆకులను 2 కానీ 3 కానీ తీసుకొని ఈ మూత్రములో ఈ విధంగా ఉంచండి. ఈ ఆకులను 2 కానీ 3 కానీ తీసుకొని ఈ విధంగా మీరు ఈ మూకిడిలో ఈ ఆకులను 3 రోజులు ఉంచాలి. ఈ విధంగా మీరు ఈ ఆకులను మీ మూత్రంలో 3 రోజులు ఈ విధంగా ఉంచాలి. ఉంచిన తర్వాత 1-2 సార్లు ఏనండి, బాగా అర్థం చేసుకోండి. ఉంచిన తర్వాత ఈ ఆకులను తీసి మీరు నీడలో ఎండబెట్టవలసి ఉంటుంది. 3 రోజుల తర్వాత 3 రోజులు మీ మూత్రంలో ఈ ఆకుని ఈ విధంగా ఉంచిన తర్వాత ఈ ఆకుని తీసి మీరు నీడన ఎండబెట్టండి. ఈ ఆకులను తీసి మీరు నీడన ఎండబెట్టండి. ఎండలో మాత్రం వద్దు, నీడన ఎండబెట్టాలి. నీడన ఎండబెట్టిన తర్వాత ఈ ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఈ ఆకులను మీరు పొడి చేయండి. ఈ ఆకులను మీరు పొడిలాగా తయారు చేయండి. పొడిలాగా తయారు చేసి ఒక డబ్బాలో సేకరించుకోండి. సేకరించుకున్న తర్వాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో, మీరు ఎవరి ప్రేమనైతే పొందాలి అని అనుకుంటున్నారో, ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకు ఈ పొడిని వాళ్ళు తినే ఆహారంలో వాళ్ళకు తెలియకుండా కలిపి ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా ఈ పొడిని వాళ్ళు తినే ఆహారంలో కలిపి ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా ఇచ్చిన తర్వాత మీకు దీని రిజల్ట్ ఇచ్చిన గంట నుంచి 12 గంటల లోపు వాళ్ళు మీకు దగ్గర అవటం అనేది జరిగిద్ది. ఈ వాళ్ళు తిన్న తర్వాత మీ పైన వాళ్ళకి విపరీతమైన వ్యామోహం అనేది కలిగిద్ది, ప్రేమ అనేది కలిగిద్ది. మిమ్మల్ని చూడలేక ఉండలేకపోవటం, మీతో మాట్లాడాలని మీకోసం వాళ్ళు పరితపించిపోతారు. అంత శక్తివంతమైన మరుగుమందు. ఆ విధంగా మీరు వాళ్ళకి కలిపి ఇవ్వవలసి ఉంటుంది. అట్లా ముందు కొద్దిగా కలిపి ఇవ్వండి. చూసి దాని ప్రభావం ఎట్లా ఉందని చూసుకొని మళ్ళీ కొద్దిగా 3 రోజుల తర్వాత కొంచెం కలిపి ఏదో ఆహారంలో ఇవ్వండి. ఆ విధంగా వాళ్ళకి 2 సార్లు 3 సార్లు మీరు ఈ కలిపి ఇచ్చారంటే ఈ ఆకు పొడిని వాళ్ళు మీకు వశం అవ్వటం అనేది జరిగిద్ది. మీకు దగ్గర అవ్వటం అనేది జరిగిద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంత్రము, యంత్రము, తంత్రము వీటి ద్వారా వాటి ప్రభావం అనేది కొన్నాళ్ళు మాత్రమే పనిచేసింది. మరుగు మందు ద్వారా జీవితాంతం వాళ్ళ ప్రేమను మీరు పొందగలరు. ఎందుకంటే మరుగు మందు అనేది చాలా పవర్ఫుల్ గల మందు. ఈ మందు ఎవరికైతే పెడతారో వాళ్ళు పెట్టిన వాళ్ళపై విపరీతమైన ప్రేమతో ఉంటారు. వాళ్ళు లేకపోతే మేము ఉండలేమన్న స్థితిలో ఉంటారు. అందుకని నేను చెప్పేది ఏమిటంటే వీటిని మీకు తెలపడం కోసం మాత్రమే ఈ మరుగు మందు గురించి నేను తెలియజేస్తున్నాను. మీరు ఈ ప్రయోగం అనేది మంచి కోసం ఉపయోగించండి. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం. అటువంటి వాళ్ళు ప్రేమను పొందాలనుకుంటున్న వాళ్ళు మంచిని ఉద్దేశించి ఈ ప్రయోగం అనేది చేయండి. చెడును ఉద్దేశించి మాత్రం
మీరు ఈ ప్రయోగం చేయొద్దు. ఒకరి జీవితంతో ఆడుకునే హక్కు మనకు లేదు. ఆ విధంగా మీరు చేశారంటే పాపాను కర్మాలు మొత్తం మీకు చుట్టుకుంటాయి. దాని ఫలితం అనేది మీరు మీ జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి మీరు మంచిని ఉద్దేశించే ఇటువంటి ప్రయోగాలను చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.